అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, ఐఆర్, పీఆర్సీ కోసం 40,000 కోట్ల బకాయిలు విడుదల. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన బకాయిలు ఏకంగా 40,000 కోట్ల రూపాయలకు చేరుకోవడంతో ఒక తీవ్రమైన ఆందోళనకరమైనటువంటి అంశము. ఈ భారీ మొత్తం అనేది కేవలం అంకెలు మాత్రమే కాదు, లక్షలాది మంది ఉద్యోగుల కష్టార్జితం, వారి కుటుంబాల భవిష్యత్తు మరియు వారి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి విషయం ఇది. మరి ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే ఉద్యోగులకు కష్టాలన్నీ తీరుస్తామని చెప్పేసి వారి కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు ఏమయ్యాయని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. ముఖ్యంగా కొత్త పీఆర్సీ, కరువు భత్యం, డీఏ, పెన్షన్లకు అందాల్సిన డీఆర్ మరియు మధ్యంతర భృతి, ఐఆర్ వంటి కీలకమైన అంశాలపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందో అర్థం కావడం లేదు. ఉద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేవలం మాటలకే పరిమితమైనదని విమర్శలు వస్తూ ఉన్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గళమెత్తిన ప్రభుత్వం తన తీరు మార్చుకోకుండా ఉద్యోగులను తమ రాజకీయ పార్టీ కార్యకలాపాలకు మరియు ప్రచారాలకు విచ్చలవిడిగా వాడుకుంటోంది. ప్రభుత్వం నిబంధన ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం కలిగి ఉండకూడదు. కానీ ఇక్కడ మాత్రం ఉద్యోగులను పార్టీ కార్యకర్తల్లాగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. చిన్న చిన్న తప్పులు జరిగితే నిబంధన పేరుతో కఠినంగా వ్యవహరిస్తూ ఉద్యోగులను ఇళ్లకు పంపించే ప్రభుత్వం, అదే ఉద్యోగుల హక్కుల విషయంలో మాత్రం నిబంధనలను ఎందుకు పాటించడం లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఎక్కడైనా ఉద్యోగులను రాజకీయ సభలకు, పార్టీ సమావేశాలకు తరలించడం ఆపాలి. ఎందుకంటే వారు ప్రజా సేవ చేయటానికి నియమించబడిన వారు తప్ప ఒక పార్టీ కోసమో పనిచేసేవారు కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా నిబంధనల ప్రకారంగా తమ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సో, గత 2 ఏళ్లలో ఉద్యోగుల సంక్షేమం కోసం చేయాల్సినటువంటి పనులను విస్మరించి కేవలం తమ పార్టీ గొప్పలను చెప్పుకోవడానికి, తమను తాము విజనరీలు లీడర్లుగా చిత్రీకరించుకోవడానికి మహానాడులు వంటి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. సో, వీరు నిజంగా అంతటి విజనరీ నాయకులే అయితే, ఎన్నికల ముందు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా ఎందుకు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు? నెరవేర్చలేని హామీలను ఇచ్చి ఇప్పుడు వారిని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం అంటే ఉద్యోగ వర్గాన్ని దారుణంగా మోసం చేయడమే అవుతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి, ఐఆర్ ఇస్తామని, కొత్త పీఆర్సీ అమలు చేస్తామని ఆశలు కల్పించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతంలో ఉన్న పీఆర్సీ కమిషనర్‌తో బలవంతంగా రాజీనామా చేయించి పంపించి వేశారు. కానీ ఇప్పటివరకు కొత్త పీఆర్సీ ఊసెత్తటం లేదు. గత 2 ఏళ్లుగా కేవలం కాలయాపన చేస్తూ ఐఆర్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అలాగే ఉద్యోగులకు అందాల్సినటువంటి డీఏ పెండింగ్‌లో ఉంటే అందులో కేవలం ఒక డీఏ మాత్రమే, అది కూడా అరాకొరా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అసలు మిగిలిన డీఏ బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పే నాథుడే లేదు. సో, జీపీఎఫ్ నిధులు మరియు ఇతర అలవెన్స్‌ల రూపంలో ప్రభుత్వం వద్ద ఉండిపోయినటువంటి 40,000 కోట్ల రూపాయలు అసలు ఇచ్చే ఉద్దేశ్యం ఉందా లేదా అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలోనూ గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం తామేం చేస్తున్నారో చెప్పలేకపోతోందంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం 2 నెలల్లో ఐఆర్ ప్రకటించి ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. సో, మరి వీరెందుకు అతి వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు? ముఖ్యంగా 20 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలని గాలికొదిలేశారు. గతంలో జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని చూస్తే అప్పట్లో టీడీపీ నాయకులు ఎన్నికల కోడ్ పేరుతో అడ్డుకున్నారని, ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా 7-8 వేల మంది లెక్చరర్ల జీవితాలను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం అమలు చేస్తున్నటువంటి ఈహెచ్ఎస్ కూడా అట్టడుగు స్థాయికి పడిపోయింది. సో, ఉద్యోగులు తమ జీతాల నుంచి ప్రతి నెల హెల్త్ స్కీమ్ కోసం చందాలు కడుతున్నా సరే ఆ డబ్బు ఎటు పోతుందో ఎవరికీ తెలియడం లేదు. ప్రభుత్వం ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల ప్రైవేటు ఆసుపత్రులు ఉద్యోగులకు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి. సో, దీనివల్ల సమయానికి వైద్యం అందక చాలామంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నటువంటి ఉదంతాలు హృదయ విదారకంగా ఉన్నాయి. సిపిఎస్ ఉద్యోగుల విషయంలో కూడా గత ప్రభుత్వం ఒక పరిష్కారం చూపాలని ప్రయత్నం చేస్తే దానిని అడ్డుకున్నారని, ఇప్పుడు
మీరు తెచ్చే కొత్త పథకం ఏంది అని ప్రశ్నిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆప్కాస్ సంస్థను నిర్వీర్యం చేసి, తమకు కావాల్సినటువంటి వారిని రిక్రూట్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలొస్తున్నాయి. అలాగే గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం ఘోరంగా వాడుకుంటోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి జగన్ నిర్ణయాన్ని వెనక్కి నెడుతూ మళ్ళీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయటం ఏమిటి? ఏ రకమైనటువంటి విజనరీ పాలన అని జెప్పేసి అడుగుతున్నారు. ఉద్యోగులను చిన్న చూపు చూడటం ఆపేసి, వారిని గౌరవప్రదంగా చూసుకోవాలని రాజకీయ నాయకులకు వారిని దూరంగా ఉంచాలని జెప్పేసి సీనియర్ నాయకులు మరియు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్నయితే హెచ్చరిస్తూ ఉన్నాయి.